Hi, good morning everyone. I'm Ravindra from Nizamabad. I'm Senior Wellness Coach in Wellness Community. ఈ రోజు నేను మీకు ఎక్సర్సైజ్లో కొన్ని ఇంపార్టెంట్ అండ్ అందరికీ కావాల్సిన దాని గురించి నేను చెప్తాను. సో అదేంటంటే మన కోర్ పార్ట్. ఓకే, సో చాలామంది ఓవర్ వెయిట్ ఉంటారు, స్టమక్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అండ్ వెయిట్ తగ్గే ప్రాసెస్లో ఇంకా 10 kg తగ్గడానికి ఉన్నప్పుడు ఈ స్టమక్ అనేది ఉండిపోద్ది అనమాట. ఈ స్టమక్ తగ్గడానికి మనం కొంచెం హార్డ్ వర్క్ కూడా చేయాల్సి ఉంటుంది అనమాట. సో దానికి సంబంధించి నేను మీకు కోర్ ఎక్సర్సైజ్ చేసి చూపిస్తాను. దానికంటే ముందు మనం ఎంత ఫ్లెక్సిబిలిటీగా ఉన్నాం, ఓకే, మనం ఎంత యాక్టివ్గా ఉన్నాం, మనం ఎంత హెల్తీగా ఉన్నాం తెలుసుకోవడానికి ఒక చిన్న టెస్ట్ అనమాట. ఓకే, ఇఫ్ పాసిబుల్ మీరు కూడా నాతో పాటు చేయండి. సో జనరల్గా మనం కింద కూర్చొని ఫుడ్ తీసుకోవడం, ఫుడ్ తినేటప్పుడు కింద కూర్చొని తినడం అనేది చాలా మంచి పద్ధతి. సో మీలో ఎంతమంది కింద ఎటువంటి సపోర్ట్ లేకుండా కింద కూర్చోవడం, పైకి లేచేటప్పుడు కూడా ఎటువంటి సపోర్ట్ లేకుండా పైకి లేవడం అనేది చేయగలరో చూద్దాం. ఓకే, సో మీరు కూడా నాతో పాటు చేయండి. ఓకే, సో నేను కింద కూర్చుంటున్నాను, బాసపట్లు వేసుకొని మీరు కూడా చేయండి. సో చాలా ఫ్లెక్సిబిలిటీగా కూర్చున్నాను కదా, సో అంతే ఫ్లెక్సిబిలిటీగా పైకి లేవాలి. సో మీరు కూడా అలా చేయండి. ఈ బాడీ ఎంత ఫ్లెక్సిబిలిటీగా ఉందా లేదో తెలిసిపోతుంది. ఓకే, వన్ మోర్ టైం. సిట్ డౌన్ అండ్ గెట్ అప్. యా, సో మీరు కూడా కింద కూర్చొని లేస్తున్నారంటే కనుక మీరు చాలా యాక్టివ్గా ఉన్నట్టు, చాలా హెల్తీగా ఉన్నట్టు, అండ్ మీ బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉన్నట్టు అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను మీకు మన కోర్ పార్ట్ గురించి కొన్ని సింపుల్ అండ్ చాలా డిఫికల్ట్గా ఫీల్ అయ్యే ఎక్సర్సైజ్ మీకు చేసి చూపిస్తాను. చూడండి, చాలా సింపుల్గా ఉంటాయి, బట్ మనకి చాలా ఎఫెక్ట్ అనేది ఇస్తాయి అన్నమాట. ఓకే, సో నాతో పాటు మీరు కూడా యా, సో లైన్ డౌన్ అయింది, పడుకోండి. ఓకే, సో ఫస్ట్ మీరు ఈ పొజిషన్లో ఉండండి. సో మీ లెగ్స్ని ఈ పొజిషన్లో పెట్టుకొని సో ఒక లెగ్ని పైకి ఎత్తండి అండ్ దెన్ డౌన్ అగైన్, లెఫ్ట్ లెగ్ అండ్ డౌన్. యా, సింపుల్ అండి, ఇది సింపుల్గా. ఓకే, ఇలాగా మీరు ఒక 20 times చేయండి. ఓకే, సో ఇప్పుడు ఇది బాగా అలవాటు ఉంటే కనుక కొంచెం హార్డ్కి వెళ్దాం. ఓకే, 2 legs ఇలా పెట్టండి. ఓకే, పైకి 1 2 3 4 5 6 7 8. ఓకే, సో ఇలాగా ఒక 20 to 30 కౌంట్స్ అనేది మీరు చేయండి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ని పైకి పెడుతున్నాను. ఓకే, లెగ్స్ని స్ట్రైట్గా పెడుతున్నాను ఇలాగా. సో నేను లెఫ్ట్ లెగ్ని ఇలా అంటున్నప్పుడు నా రైట్ లెగ్ బ్యాక్ వెళ్ళాలి. ఓకే, సో నెక్స్ట్ సేమ్ పొజిషన్, రైట్ లెగ్ మూవ్ చేసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ వెళ్ళాలి. ఓకే, రెడీ? మీకు నాతో పాటు చేయండి. ఓకే, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఓకే, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. ఓకే, సో మీకు ఈ పార్ట్ కొంచెం పెయిన్ అనిపిస్తుంది కదా. ఓకే, జస్ట్ రిలాక్స్. ఓకే, యా, సో నెక్స్ట్ మీ హ్యాండ్స్ని మీ తల దగ్గర పెట్టుకోండి, హెడ్ని కొంచెం పైకి పెట్టండి. ఓకే, సో ఇప్పుడు నేను ఎక్సర్సైజ్ చేస్తాను చూడండి. సో లెఫ్ట్ లెగ్ని పైకి లిఫ్ట్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్కి టర్న్ చేయాలి. ఓకే, రైట్ లెగ్ని పైకి లిఫ్ట్ చేసినప్పుడు రైట్ సైడ్కి లిఫ్ట్ చేయాలి. ఓకే, ఇలా రావాలి. మన నీ అనేది, ఈ మోచేయి అనేది మనకి ఇక్కడ ఈ విధంగా ఈ పొజిషన్కి రావాలి, టచ్ అవుతున్నట్టుగా. ఓకే, అండ్ ఇలా చేసేప్పుడు మీరు గాలిని పీల్చకూడదండి. ఐ మీన్ ఇలా మనకి స్టమక్ అని ఇలా పైకి ఉండకూడదు, కిందకి ఉండాలి, లోపలికి ఉండాలి. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే,
Yeah, start. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకే, రిలాక్స్. సో ఇది కూడా మీరు ఒక 15 to 20 కౌంట్స్ చేయండి. 2 to 3 రిపిటేషన్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ యా, సో ఈ పొజిషన్లో కూర్చోండి. ఓకే, సో మీ హ్యాండ్స్ ఇలా పెట్టుకోండి, కొంచెం లై డౌన్ ఈ పొజిషన్లో ఉండండి. ఓకే, సో మీ హ్యాండ్స్ ఇలా పెట్టుకోండి, లేదా ఒక 1 kg వాటర్ బాటిల్ కానివ్వండి, డంబుల్ కానీ పెట్టుకోండి. ఓకే, సో ఇలా తిరగండి. ఓకే, లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. ఓకే, సో ఇది కూడా ఒక 15 to 20 రిపిటేషన్ కౌంట్స్ చేయండి. 2 to 3 రిపిటేషన్ చేయండి. ఓకే, యా, నెక్స్ట్ కౌ పోజ్లో ఉండండి. ఓకే, సో సేమ్ ఈ పొజిషన్లో ఉండి ఇక్కడ నా లెఫ్ట్ లెగ్ని నేను ఇలా ఉన్నప్పుడు ఈ హ్యాండ్ ఇలా ఉండి, బ్యాక్ అన్నప్పుడు ఇలా వచ్చేసేయాలి. రైట్ సైడ్ అన్నప్పుడు ఇలా వచ్చేసి ఫ్రంట్. రైట్ లెగ్ రైజ్ చేసినప్పుడు లెఫ్ట్ లెగ్ రైజ్ చేయాలి. ఓకే, సో మీరు కూడా ఇలా చేయండి. స్టార్ట్. రెడీ, 1, 2, 3, 4, 5, 6. ఓకే, జస్ట్ రిలాక్స్. సో ఎవ్రీ ఎక్సర్సైజ్ అంటే మీరు ప్రతిదీ కూడా ఒక 15-20 కౌంట్స్ చేయండి. చేసిన తర్వాత ఒక 10 seconds 15 seconds రెస్ట్ అని ఇవ్వండి. ఓకే, ఆ ఎక్సర్సైజ్ని ఒక 2 to 3 రిపీట్స్ చేయండి, కంప్లీట్ చేయండి. ఓకే, సో అగైన్ సేమ్ పొజిషన్. చెప్పులు స్ట్రైట్గా ఉండాలి, ప్లాంక్ పోజ్లో ఉండాలి. ఓకే, సో ఇలా ఉండి మీ బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఓకే, సో జస్ట్ చూడండి. యా, సో నేను నా రైట్ లెగ్ని క్రాస్గా పెడుతున్నాను, లెఫ్ట్ హ్యాండ్ వైపు. ఓకే, లెఫ్ట్ లెగ్ని రైట్ హ్యాండ్ వైపు క్రాస్గా మూవ్ చేస్తున్నాను. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8. జస్ట్ రిలాక్స్. ఓకే, సో మీరు కూడా నాతో పాటు చేసి అనుకుంటున్నాను. సో మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, మీ కోర్ ఏరియా అనేది చాలా కొంచెం స్ట్రెస్ ఫీల్ అయి ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ ఎక్సర్సైజ్లు అన్నీ కూడాను మీరు ఒక 15-20 కౌంట్ చేస్తూ అండ్ 2 to 3 రిపిటేషన్ కనుక చేస్తే కనుక మీకు స్టమక్ ఏరియాలో బెల్లీ ఫ్యాట్ కానివ్వండి, అబ్డామినల్ ఫ్యాట్ కానివ్వండి. ఓకే, సో ఇక్కడ ఉన్న ఫ్యాట్ అనేది మనం చేసిన డైట్కి సపోర్ట్ అయ్యి చాలా త్వరగా తగ్గడానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఓకే, అండ్ మీ బాడీ కూడా చాలా ఫ్లెక్సిబిలిటీగా కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఈ ఎక్సర్సైజ్కి మన కోర్ పార్ట్లో ఉన్నటువంటి మజిల్ స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, మన షోల్డర్స్ కానివ్వండి, చెస్ట్ కానివ్వండి. ఓకే, వీటి స్ట్రెంత్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, మజిల్ స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, దట్స్ ఇట్ అండి. మీ అందరూ కూడా ఈ ఎక్సర్సైజ్ అనేది రోజు చేయండి. ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ బ్యాక్ టు ది హోస్ట్.